ఇప్పుడు నా వెనుకున్న విజువల్స్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది దేని గురించి మాట్లాడుతున్నామని. ఎస్, కాళేశ్వరం గురించే. ఇప్పుడు కాళేశ్వరం మీద కాంగ్రెస్ వాళ్ళు చేసిన అబద్ధాలు ఉన్నాయి చూసిరా, అబద్ధాలే. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాల్సింది, కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు రాక చేసింది అబద్ధమే, తప్పుడు ప్రచారాలే. నిన్న ఈ నీళ్లు రిలీజ్ చేసుడుతోని మళ్ళొకసారి అర్థమైంది జనాలకి, అర్థమవుతుంది, ఇంకా అర్థం కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి, ఆ మాటకు వస్తే అధికారంలోకి వచ్చినప్పుడు కాదు, అధికారంలోకి రావడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు చూసిరా, అప్పటి నుంచి కాళేశ్వరం మీద ఎంత మాట్లాడాలో, ఎంత ఫేక్ ప్రాపగండ చేయాలో అంత చేసిరు. మొత్తం కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది, 1,00,000 కోట్లు పోయినాయి, ఏ ఆగమైపోయింది, ఇక ప్రాజెక్ట్ అసలు పనికే రాదు, ఇగో ఇట్లా చెప్పిరు. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉండే కదా, ఆయన కన్నెపల్లి దగ్గరికి పోయి చెలో కన్నెపల్లి అని వాళ్ళ పార్టీ ఒక పిలిపించి, కన్నెపల్లి దగ్గర నుంచి మోటార్లు ఆన్ చేయొచ్చు, అక్కడ నీళ్లు ఉన్నాయి, కన్నెపల్లి నుంచి నీళ్ళు ఇయ్యిర్రి, జనాలు కరువుతోని చచ్చిపోతున్నారు, ఇబ్బంది అవుతుంది, నీళ్ళు ఇయ్యిర్రి, రాజకీయం తర్వాత చూసుకుందరు, కావాలంటే మా మీద కోపం ఉంటే మా మీద కేసులు పెట్టిర్రు, ఇంకొకటి చెయ్యిర్రు, కానీ జనాల పంటలను ఎండబెట్టకుర్రి అని చెప్తే వినలే. దాని తర్వాత కూడా తెల్లారు ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు, అసలు సాధ్యమే కాదు, ఎన్డీఎస్ఏ చెప్పింది మాకు, మొత్తం గేట్లు ఎత్తితే అక్కడ ఏంది భద్రాచలం రాక మొత్తం కొత్తగూడెం మొత్తం కొట్టుకుపోతుంది, మొత్తం బీభత్సమైన నష్టం జరుగుతుంది, ఆ నష్టం మేము చేయదలుచుకోలేదు, మాకు జనాలంటే, జనాల ప్రాణాలంటే, లేకపోతే జనాల ఇష్యూస్ అంటే మాకు చాలా ఇది ఉంది, మేము అస్సలు చేయదలుచుకోలేని చెప్పారు. ఇన్ని రోజులు రాక ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏం చెప్పారో మనకు అందరికీ తెలుసు. ఎన్డీఎస్ఏ ఏం చెప్తుంది, ఆ బరాజుల రక్షణ అదేమన్నా అయితే మళ్ళీ ఎట్లా ఉపయోగించుకోవాలి, ఏం చేయాలి అని చెప్తుంది, కానీ ఎన్డీఎస్ఏ కూడా మొత్తం ఇట్లా చెయ్యరని చెప్పలే, కానీ దాన్ని సాకుగా చెప్పుకొని వీళ్ళు ఇన్ని రోజులు చేసిరు. ఇప్పుడు ఏమైంది, బీఆర్ఎస్ పార్టీ వల్ల పోరాటానికి దిగొచ్చింది కాదా ఇది, ఇప్పుడు ఏం చెప్పుకుంటారు, మళ్ళీ ఇయ్యల్లడికి కూడా ఏం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు అంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఏం చెప్తారంటే, అసలు ఇది కాళేశ్వరంకే సంబంధం కాదంటారు. అరే ఇది ఎట్లయితుంది, కాళేశ్వరం అంటే ఏంది, కాళేశ్వరం అంటే ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టేనా? మేడారం, అన్నారం, సుందిల్లా బ్యారాజులు, ఎన్ని పంప్ హౌజులు ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్ల మేరుంది, బాహుబలి మోటార్లు ఉన్నాయి, కొన్ని కిలోమీటర్లు కట్టడం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది, ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక బారాజు లేకపోతే ఇంకొక పంప్ హౌజు ఇదా? కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసిన నీళ్ళు ఉన్నాయి కదా, అది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కదా. ఇప్పటికీ కూడా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలు, పచ్చి అబద్ధాలు. ఇప్పుడు నిన్న నందిమేడారం, గాయత్రి పంప్ హౌజుల దగ్గర నుంచి నీళ్ళని రిలీజ్ చేసిరు కదా, అది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా? అసలు ఎట్లా చేస్తారంటే వీళ్ళు నిజంగా ఒక విషయంలో మెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, ఆ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ అని వాళ్ళని వీళ్ళని. అసలు తప్పుని కూడా ఒప్పు అన్న లెక్క ఎంత ఫేక్ ప్రాపగండని పుష్ చేస్తారంటే అట్లా చేస్తారు. ఇప్పుడు నిన్నటి నుంచి చేస్తుంది అదే. నిన్నటి నుంచి కూడా ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తొచ్చానే కదా గతంలో చెప్పింది, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది ఏంది, అది కాదా? ఇప్పుడు ఈ పంప్ హౌజులు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా? ఇంకా మళ్ళీ దీనికి కూడా మళ్ళీ ఫేక్ ప్రాపగండ ఏం చేస్తారంటే, అసలు అప్పుడు వాళ్ళు చెప్పిన లెక్క చేస్తే కరెంటు బిల్లులు వస్తుండే, లేకపోతే ఎత్తిపోయలేదు, ఇంకొకటి చేయలేదు, ఇట్లా చేస్తున్నాం అని చెప్తారు. ఒకసారి విజువల్స్ చూపిస్తా, నీళ్లు ఎట్లా రిలీజ్ అవుతున్నాయి పంప్ హౌస్ల దగ్గర నుంచి. ఈ రెండు ఏంటి అంటే నందిమేడారం పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్, ఈ రెండు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. ఇవి ఎక్కడి నుంచో వచ్చిన పంప్ హౌజులు కాదు. ఇంకో చూసిరు కదా నీళ్ళు, ఈ నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నందిమేడారం, గాయత్రి పంప్ హౌస్లే. ఇప్పుడు ఇన్ని రోజులు రాక ఎల్నినో అని, లేకపోతే కరువు వచ్చింది అని, ఇక ఏవేవో రీజన్స్ చెప్పి తప్పించుకోవాలని చూసిరు, కానీ ప్రాజెక్టులు మొత్తం డెడ్ స్టోరేజ్ రాకపోయినాయి. తాగునీటికి సాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇక చేయక తప్పని పరిస్థితి.
కానీ దాన్ని కూడా మళ్ళీ కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం తప్పనిసరి పరిస్థితులలో ఇవాళ రిలీజ్ చేసిరు. కానీ దీన్ని కూడా మళ్ళీ కప్పిపుచ్చుకుంటాం. ఇప్పుడు మొన్నరాక అదే చేసిరు. కరువు ఉంది కానీ నీళ్లు కూడా ఉన్నాయి. కరువు వచ్చింది ఇప్పుడు 2-3 రోజుల నుంచి అంటే వానలు పడుతున్నాయి, కానీ అంతకుముందు ఏంటి దారుణమైన కరువే కదా. ఎల్నినో ప్రభావంతో మొత్తం ఎక్కడికక్కడ చూస్తుంది కదా మనం. పేపర్లల్లా టీవీలల్లా వార్తలు చూడలే, పత్తులు వేస్తే మొత్తం అవి మొలకలు వచ్చిన తర్వాత ఎండిపోయినాయి. ఒక్కొక్క చెట్టుకు నీళ్లు పోస్తుండు రైతు, ట్యాంకర్లతో నీళ్లు తీసుకొచ్చి పోసిరు. కొన్ని చోట్లయితే నారు ముదిరిపోయింది. నారేసి నాట్లేద్దాం అనుకుంటే నారు మొత్తం ముదిరిపోయింది, వేసే పరిస్థితి లేదు నీళ్లు లేక. నీళ్లు ఉన్నాయి కానీ ఇచ్చేటందుకు ప్రభుత్వాలకి చేతులు రాలే. ఎందుకు? కాళేశ్వరం మీద మనం బదనాం చేసినాం కదా, ఇప్పుడు నీళ్ళు ఇస్తే కనుక ఇవి దేంట్ల నుంచి ఇస్తుర్రు? కాళేశ్వరం కూలిపోయిందంటిరి, కుంగిపోయిందంటిరి, మరి ఈ నీళ్ళు ఎట్ల నుంచి వస్తున్నాయి అని జనాలు అనుకుంటారు కదా. కాబట్టి వాళ్ళు చేసిన ప్రాపగండ మీద నిలబడాలని జనాలని ఇబ్బంది పెట్టిరు తప్పించి రిలీజ్ చేయలే. ఇక ఇవాళ రిలీజ్ చేయక తప్పని పరిస్థితి. డెడ్ స్టోరేజ్లలోకి పోయినాయి మొత్తం. పోయేసరికి ఇలా రిలీజ్ చేయక తప్పని పరిస్థితులకు వచ్చారు. ఇప్పుడు ఆ కన్నెపల్లి చెలో కన్నెపల్లికి పోయినప్పుడు కూడా చూసినాం మనం, ఎక్కడికక్కడ అడుగున అడ్డుకునే ప్రయత్నం చేసిరు. అయినా సరే జనాలు కూడా, రైతులందరూ కూడా వీళ్ళు పోయి వచ్చిన తర్వాత రైతులకు కూడా అర్థమైంది, అరే నీళ్లు ఉన్నాయి కదా, కరువు ఉంది నిజమే కానీ నీళ్లు కూడా ఉన్నాయి, కానీ ప్రభుత్వాలే ఇస్తలేదు అనేది జనాలకు అర్థమైపోయింది. జనానికి అర్థమైపోయి వాళ్ళు మేము చెలో కన్నెపల్లికి పిలిపిస్తాం, రైతులు ఇంత గోసపడుతుర్రు, ఇబ్బంది పడుతుర్రు, ప్రభుత్వాలకి ఇది కరెక్ట్ కాదు, రాజకీయం మీరు తర్వాత చేసుకోరు కానీ మాకు నీళ్ళు ఇయ్యరు కదా పంటలకి అని జనాల నుంచి కూడా విపరీతమైన ఒత్తిడి వచ్చింది. దాని తర్వాత ఇంకా దిగి రాక తప్పని పరిస్థితికి వచ్చింది. కానీ ఇప్పుడు కూడా ఇంకొక ఫేక్ ప్రాపగండని మళ్ళీ చేసేటువంటి ప్రయత్నం ఏం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? అసలు ఇది ఈ నీళ్ళు అక్కడి నుంచి వస్తలేవు, ఇక్కడి నుంచి వస్తలేవు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు వృధా అయితే ఇక్కడి నుంచి ఎట్లా నీళ్ళు వస్తున్నాయి? ఇప్పుడు ప్రాజెక్టు పనికిరాదు, లేకపోతే కూలిపోయింది అని చెప్పారు కదా. కూలిపోయింది, కుంగిపోయింది, మొత్తం పనికిరాదని చెప్పారు కదా. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా? ఇంకా ఒక ఫేక్ ప్రాపగండా చేస్తాము అని ఇంకొకటని చూస్తే జనాలకి ఇప్పుడు 2 ఏళ్ల కిందట జనాలకు అర్థం కాలే. కొంత జనాలు కూడా ఏమనుకున్నారు అంటే చెప్పింది ఏందో అర్థం కాలే జర. కానీ ఇప్పుడు అర్థమవుతుంది జనాలకి అసలు ఏం జరిగింది 2.5 ఏళ్లల్లా, కాళేశ్వరం ఎట్లుంది, తర్వాత కరువు వస్తే నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉన్నా ఎందుకు ఇయ్యలే, ఎందుకు ప్రభుత్వం మొండికి పోతుంది అనేది వాళ్ళకి అర్థమైంది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ప్రచారం తప్పుడు ప్రచారం అని కూడా నిరూపించబడ్డది. ఇప్పుడు ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. దీంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు ఇస్తున్నారు అంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజ్లలో మేడిగడ్డ అనే బ్యారేజ్ దగ్గర అక్కడున్న ఆ ప్రాజెక్టులో ఒక 2 పిల్లర్ల దగ్గర కుంగుబాటు అయింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఏం కుంగిపోలే, మొత్తం ఏం కూలిపోలే. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అక్కడి నుంచి మొదలు పెడితే రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ ఇక్కడి వరకు మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. ఒక మేడిగడ్డ బరాజ్ దగ్గర 2 పిల్లర్లు గుంగిపోతే ఇక కాళేశ్వరం మొత్తం కూలిపోయింది అని ప్రచారం చేసిరు. నిన్నగాక మొన్న కూడా ఇరిగేషన్ మంత్రి ఏం మాట్లాడతారంటే ఎన్డీఎస్ఏ చెప్పింది మాకు ఇట్లా అది కాదు ఇది కాదు అని చెప్పారు. కానీ జనాల నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి విపరీతమైన ప్రెజర్ వచ్చేసరికి ఇవాళ తప్పనిసరి పరిస్థితులలో మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకు కూడా కాళేశ్వరమే దిక్కైంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కాళేశ్వరమే దిక్కైంది. కాళేశ్వరం నుంచే నీళ్లు రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఫేక్ ప్రాపగండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనాలందరూ గుర్తుంచుకోవాల్సింది ఇవాళ ఈ 2 మోటార్లు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. దాని నుంచే ఇవాళ తెలంగాణ ప్రజలకు నీళ్ళు వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతనో కుంగిపోతనో ఈ పరిస్థితి ఉండదు కదా, నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు కదా. కాబట్టి ప్రాజెక్టులో ఒక బరాజ్కి 2 పిల్లర్లు కుంగిపోయినాయి. దాన్ని కూడా రిపేర్ చేసుకుంటే బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. గతంలో చాలా ఎకరాలకి నీళ్ళు ఇచ్చిరు. కానీ ఇప్పుడు వీళ్ళకి ఏంటి అంటే దాన్ని పడావు పెట్టుడు, లేకపోతే దాన్ని పనికిరాని దాని లెక్క చూంచాలి కాబట్టి ఒక ప్రచారం చేసిర్రు. కానీ ఎక్కువ రోజులు నడవలే. ఇప్పుడు నేచర్ చాలా గొప్పది. ఏ వేటినైతే అడ్డు పెట్టుకొని చెయ్యాలని చూసిర్రో, ఏ ప్రాజెక్టునైతే పనికిరాదు అన్నారో ఆ ప్రాజెక్టే ఇవాళ చూపించింది నేను పనికొస్తా అని. దేన్నైతే పనికిరాదు అని చూపించాలి అని అనుకున్నారో ఆ ప్రాజెక్టే సమాధానం చెప్పింది ఇవాళ. ఆ ప్రాజెక్టు నుంచే నీళ్లు రిలీజ్ అవుతున్నాయి.
జనాలకు తెలవాల్సింది ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోలే, కుంగిపోలే, 2 పిల్లర్లు డ్యామేజ్ అయినాయి. దాన్ని కూడా చేసుకోవచ్చు. ఇవాళ వస్తున్నటువంటి నీళ్లు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిడికి తలొగ్గి ఇవాళ కాళేశ్వరం నుంచి నీళ్లు రిలీజ్ చేయాల్సిన పరిస్థితిలోకి కాంగ్రెస్ పార్టీ నెట్టేయబడ్డది. అందులో భాగంగానే ఇవాళ నీళ్ళు వస్తున్నాయి.